కట్ చేసుకో. ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉదయం 10:30 గంటలకు ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ ముందు ఈ బిల్లు ఇంపార్టెన్స్ ఏంటి, ప్రవీణ్ పగడాల సస్పీషియస్ డెత్ని సిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి, ఆయన చనిపోయి 8 రోజులు అయినప్పటికీ, పోస్ట్ మార్టం జరిగి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు. హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది, వందలు మేబీ వేలు, వందలు అయితే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము ఇక్కడే ఉన్నాం, ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్నా ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇది యాక్సిడెంటే అనుకుందాం ఒక నిమిషం. మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు, వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ, ఒకరిద్దరికి తప్ప. ఇప్పుడు కొత్తగా ఒకరిని పుట్టించారట, ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన అంటాడు ముందు ఒక మాట, తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ప్రవీణేనండి. ఆయనకి ఎలా తెలిసి ఈయన ప్రవీణ్ అని? ఆ ఫోటోలు ఈయన మాట్లాడడం ఎవరు తీశారు? మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఫైన్ రాయలేదు? బాగానే కూర్చున్నారు అంటున్నారు 3 గంటలు. మీరు మంచినీళ్ళు ఇచ్చారని ఒకరు, ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు. ఏంటి ఈ కన్ఫ్యూజను? 40 సంవత్సరాల్లో నా జీవితంలో 155 దేశాల్లో అనేక హత్యలు చూశాను, అనేక యాక్సిడెంట్లు చూశాను. ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా, ఎవరికి జరిగినా, మన భూపాల్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందంటే వెంటనే నేను వెళ్ళిపోయాను. అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేశారు, 2 ముస్లిమ్స్ అంటే వెళ్ళిపోయాను. రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ముందు నేను పర్సనల్గా దిగిపోతా. 5,000 మంది ఉంటుండగా 500 వెహికల్లో నైజీరియా 2001లో నా కాన్వాయ్ని 500 కాన్వాయ్ని ఆపి, అక్కడ డీజీపీ ఎస్కాట్ని ఆపి, మన రిటైర్డ్ ఐజీ ఆల్ఫ్రెడ్ కూడా ఉన్నారు, డీజీపీ సాంగ్లియానా ఉన్నారు. వెంటనే ఆయన హత్య చేస్తున్నోళ్ళని కాపాడి ఇది యాక్సిడెంట్ కాదని వారికి లైఫ్ ఇచ్చారు. ఇది నేను హ్యుమానిటేరియన్గా, ఒక శాంతి దూతగా, హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. ఈ 1000 కోట్లు ఆస్తున్న ఈ TV5 నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఏమవుతున్నాయి, లక్షల కోట్లు ఆస్తి ఏమవుతుంది? తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి టీటీడీ చైర్మన్గా. ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన. ఓయ్ మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని వీళ్ళు లైవ్లు ఆపి, వీళ్ళ గురించి మాట్లాడని వాళ్ళు లైవ్లు ఆపితే నష్టపోయేది మీరే, నేను కాదు. ప్రపంచం అంతా చూసారా, ఆయన ఇలా బట్టను నొక్కాడు వెంటనే లైవ్లు నడుస్తుంటే ఆపి. సత్యం మాట్లాడుతున్నా దమ్మున్నాడు. చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము. ఈ మధ్యన కొత్త పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని ఇంకా దీవించుగాక. వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి. ఎందుకు? వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు, ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు. ఒక యాంకరు కల్పితాలు, నాకు ఐజీఏ ఇచ్చారట. ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడా? ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు
నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మందు కొన్నది ప్రవీణ్ కాదు, బట్టలు తేడా. వాళ్ళ అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు, కొనలేదు. మీరు నిజంగా మందు కొనుంటే 5 రోజులు ఎందుకు ఊరుకున్నారు? 24 గంటలు రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా. ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా. ఈ మందు కొనే వీడియోలు రావాలి కదా. తెలుగు వాళ్ళకి మీరు పువ్వు పెడతారా? ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు. దానికి ఉదాహరణ నేను. ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని, నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని, ఇక్కడ 16 మంది ముఖ్యమంత్రులు, 6 ప్రధానమంత్రులు, 155 మంది ప్రెసిడెంట్లు, మొన్న నవంబర్ 23 సమిట్ మీరు 198 మంది వరల్డ్ లీడర్స్ మీరు చూశారు. ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని, ప్రపంచంలో శాంతి దూతని, నాకు ఒక్క హిందూ శత్రువు లేరు. ఈ రోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్లు వేయలే. రైతులకు న్యాయం జరగాలని వేశాను, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి న్యాయం వేశాను, ఆర్డర్ తీసుకొచ్చాను. దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను, ఎలక్షన్ మీద వేశాను. లడ్డూ వివాదం, ఇక్కడ ఒక యోగి లాంటి బయలుదేరాడు, ఆడు లడ్డూ వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను. హిందువులందరికీ న్యాయం జరగాలి. ఈ టీటీడీ ప్రాపర్టీలన్నీ హిందూ ప్రీస్టులకు ఇవ్వండి, హిందూ బోర్డుకి ఇవ్వండి. ముస్లిం ప్రాపర్టీలు, వక్స్ బోర్డు ప్రాపర్టీలన్నీ వీళ్ళందరూ లాగేసుకుంటారట. దానికి సై అంటున్నారు. మొన్నటిదాకా బీఫ్ తిన్న పవన్ కళ్యాణ్ ముస్లిం పార్లమెంట్లో. చంద్రబాబు నాయుడు గారికి ఏమయ్యింది? గారు అంటున్నాను ఇప్పుడు, మళ్ళీ తిట్టించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. నేను తిడితే ఏమవుద్దో మీకు అందరికంటే ఎక్కువ తెలుసు. మీకు, మోదీకి, 5గురికి. నేను మీ కొరకు చెప్తున్నాను. చరిత్ర హీరోగా ఉండిపోవాలంటే ప్రవీణ్ పగడాలకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి. 1 వీక్ ఎందుకు పడుతుంది? తాగాడా లేదా అని తెలియడానికి ఎంతసేపు పడుతుంది? 1 మినిట్ అంతే కదా. మోటార్ సైకిల్ ఆపి, కారు ఆపి, తాగిన వాళ్ళు ఏం చేస్తారు? నిలబెడతారు, మెషిన్ పెడతారు, చెక్ చేస్తారు, తాగినోడికి ఫైన్ వేస్తారు, తాగినోడిని పంపించేస్తారు. మరి ఈయన తాగాడా లేదా పోస్ట్ మార్టంలో తెలుస్తుంది కదా. నేనే కదా పోస్ట్ మార్టం దగ్గర శాంతిగా పోలీసులకు మద్దతు ఇచ్చి అక్కడ బాడీని తీసుకెళ్లకుండా ఉంటే అందరితో చెడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు, డాక్టర్లు మీతో మాట్లాడతారని నన్ను మోసం చేసిన పోలీసులందరికీ మద్దతు ఇచ్చి బాడీని పంపించాను. నేను చూడండి మీ విజువల్స్ అన్ని, నేను దగ్గరుండి. హర్ష్ కుమార్ ఏంటి సార్ మీరు వచ్చి ఇప్పుడు మేము 2 రోజుల నుంచి ఉన్నాం, అందరూ ప్రార్థన చేయాలంటున్నారంటే ఇప్పుడు సాధ్యమా అండి? ఇది రేపు చర్చిలో చేయిస్తాం, హైదరాబాద్లోని చర్చిలో ఏర్పాటు చేశాను. ఫ్యూనరల్లో నేను కూడా శాంతి మాట్లాడాను. అలాగని నోరిప్పి మాట్లాడితే, ప్రశ్నిస్తే మీ నోరు మూయించేస్తాం, రిపోర్టర్స్ని అరెస్ట్ చేసేస్తాం, పోస్ట్ చేసిన వాళ్ళు పనిష్ చేస్తాం. ఏ దేశంలో ఉన్నారా మనం? ఇండియాలో ఉన్నావా? ఇరాన్లో ఉన్నావా? నార్త్ కొరియాలో ఉన్నావా? సిరియాలో ఉన్నావా? దుబాయ్లో ఉన్నావా? 24 గంటల తర్వాత రిపోర్ట్ చేయడానికి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే లైవ్లు వెళ్తున్నాయి. ఎందుకు?